హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు మై డైరీ ఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్గా హర్యానా వెళ్ళటం జరిగిందండి. కస్టమర్స్కి గేదెలు కొనడానికి. సో దానికి సంబంధించి ఒక వీడియో పెడదామని అనిపించింది. ఇవి గేదెల క్వాలిటీ అండి. మనకి యావరేజ్గా అక్కడ 1,10,000 పడినాయండి ఒక్కొక్క గేదె. ట్రాన్స్పోర్టేషన్కి ఒక 20,000 దాకా ఖర్చు అయినాయండి ఒక్కొక్క గేదెకి. సుమారుగా మనకి 1,30,000కి మనకి ఇక్కడ విజయవాడకి రీచ్ అవ్వడానికి అంత కాస్ట్ పడిందండి. వీటన్నిటిని కూడా మనం హర్యానాలోని హిస్సార్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో మనం తిరిగి తీసుకోవడం జరిగిందండి. హిస్సార్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో తిరిగి తీసుకోవడం జరిగింది. యావరేజ్గా ఒక్కొక్క గేదె మిల్క్ కెపాసిటీ వచ్చి 14-15 లీటర్లు ఉన్నాయండి. మొత్తం మనం 10 గేదెలు, ఒక దున్నపోతుని కస్టమర్స్ కోసం తీసుకున్నామండి. ఒక 2 గేదెలు నర్సరావుపేట, ఒక 2 గేదెలు మచిలీపట్నం, ఒక 2 గేదెలు నున్న, ఒక 3 గేదెలు, ఒక దున్నపోతు మేడ్చల్, ఒక గేదె అనంతపూర్ కస్టమర్స్కి తీసుకోవడం జరిగిందండి. హైదరాబాద్లో 4 గేదెలు, ఒక దున్నపోతుని అక్కడ దించి మిగతాయి మన ఫామ్లో తీసుకొచ్చాం. మన ఫామ్ నుంచి మిగతా కస్టమర్స్ ఇక్కడ నుంచి మిగతా గేదెలు తీసుకెళ్లారండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ని తీసుకుని వెళ్ళి కమిషన్ బేసిస్ మీద వాళ్ళకి యానిమల్స్ ఇప్పిస్తామండి. ఎవరైనా 1-2 ఉండి రాలేని వాళ్ళకైతే మనం వీడియోస్ పెడతామండి. వాళ్ళకి నచ్చితే బేరం మాట్లాడి అనుకూలమైన రేటు ఉంటే వాళ్ళకి ఇప్పిస్తామండి. వాళ్ళు అమౌంట్ పే చేసిన తర్వాత అక్కడ మన రైతుకి అమౌంట్ కట్టి గేదెలన్నింటినీ ఒక చోట పెట్టి లోడింగ్ చేసుకుంటాము. అక్కడ మనం 3 పూటలు కంపల్సరీ పాలు చూసుకుంటామండి. పాలు చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకుంటాము. 4 రొమ్ముల్లో పాలు దారులు బాగున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటామండి. కంపల్సరీ ఈనిన గేదెలే మనం తీసుకోవాలండి. ఎందుకంటే రొమ్ము కట్లు అన్నీ బాగున్నాయా లేదా చూసుకుంటాక బాగుంటుంది. డెలివరీ అవన్నీ అయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ప్రతి గేదెని కూడా మనం 3 పూటలు పాలు చూస్తామండి. పాలు చూసి మనకి ఓకే అనుకున్న తర్వాతే మనం రైతుకి అమౌంట్ అనేది పే చేసి అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం జరుగుతుందండి. ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా కింద కామెంట్స్ రూపంలో కూడా మీ డౌట్స్ ఏదైనా ఉంటే అడగవచ్చండి. అన్ని గేదెలు కూడా ఇన్నియే తీసుకున్నామండి. కస్టమర్ సాటిస్ఫై అయ్యి మన దగ్గర నుంచి తీసుకున్నారు. మనం అన్ని గేదెలకు కూడా కంపల్సరీ అక్కడ ఫుల్ పేమెంట్ చేసి మనం అక్కడ లోడింగ్ మొదలు పెడతామండి. హిస్సార్లో మనకి ఈసారి మనం హిస్సార్ వెళ్ళటం జరిగిందండి. జనరల్గా మనం కర్నాల్, జింద్, రోహ్తక్, కురుక్షేత్ర ఇట్లాంటి ఏరియాస్ చూస్తూ ఉంటాము. ఎక్కడ మనకి కొంచెం అవైలబిలిటీ అంటే తక్కువ రేట్లో మంచి గేదెలు పాలు ఉండేవి ఉంటాయో ఆ ఏరియాకి మనం వెళ్తామండి. అన్ని ఏరియాస్లో కూడా మనకి కాంటాక్ట్స్ ఉన్నాయి. అందరితో కూడా మనం మాట్లాడుకుంటాము. మనకి ఏ రేట్లో కావాలి, ఎంత మిల్క్ కెపాసిటీ కావాలి, గేదె క్వాలిటీ ఎలా ఉండాలి, అట్లాంటివి చూసుకుంటామండి. అవన్నీ మనకి సెట్ అవుతాయి అనుకుంటే మనం ఆ ఏరియాకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ మనం చూసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి మనకి గేదె నచ్చితే రేట్ ఎంతో కనుక్కుంటాము, ఎంతకి ఇస్తారనేది. దాన్ని బట్టి పాలు చూసుకుంటాము. అన్నీ ఓకే అనుకున్న తర్వాత రేట్లు మాట్లాడి బేరం మాట్లాడి కస్టమర్కి చెప్తాం, ఇంత రేటుకి అయితే ఇది రావచ్చండి అని. దాన్ని బట్టి ఆ కస్టమర్కి ఆ గేదె ఇంట్రెస్టెడ్ ఉంటే దాన్ని బేరం మాట్లాడతాము. ఇవి మిల్కింగ్ అండి, అంటే పాలు తీసే టైంలో ఎలాగా మనం హర్యానాలో చాలా చోట్ల కూడా మనకి పాలు అనేది చూసే తీసుకోవాలండి. మనం ఎన్ని పాలు ఇంచుమించుగా చూసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి రొమ్ములు ప్రాబ్లం ఉంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతామండి. కంపల్సరీ మనం తీసుకోవాలి అనుకున్న గేదెకి ఇట్లాగా 4 రొమ్ముల్లో కూడా పాలు దారులు బాగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత పూటకి ఎన్ని అవుతున్నాయో చూసుకొని 2 పూటల మీద యావరేజ్గా చూసుకోవాలి. మనకి 3 పూటలు పాలు చూసుకున్నప్పుడు ఏంటంటే ఏదన్నా
ఒకవేళ అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా మనకి అర్థమవుతుందండి ఎంత పాలు కెపాసిటీ ఉంది ఏంటి అనేది ఒక్కొక్క గేదె. అలా పాలు చూసుకొని వాళ్ళు చెప్పినన్ని పాలు ఉన్నప్పుడు మనం తెచ్చుకోవటం జరుగుతుంది. డెలివరీ అయిన 10 రోజులు 15 రోజులు అవి అయితే మనకి బాగుంటాయండి, జర్నీలో కూడా ఇబ్బంది పడవు. మొత్తం మనకి లోడింగ్లో 10 గేదెలు ఒక దున్నపోతుని తీసుకొచ్చామండి. 10 గేదెలకు కూడా 10 దూడలు చక్కగా వచ్చినాయండి, ఒకటి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. మనం కూడా వెళ్ళినప్పుడు ఇలా కంపల్సరీ చూసుకోవాలండి, అలా చూసుకొని మాత్రమే తెచ్చుకోవాలి రొమ్ములు బాగున్నాయా లేదా అనేది. ప్రతి గేదెకి మనం రొమ్ములు చెక్ చేసుకోవాలి, పాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. మనం సాటిస్ఫై అవుతే అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలండి. వన్స్ ఒకసారి మనం కొంచెం తెచ్చుకున్న తర్వాత అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అంటే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసినా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మనం ఏదైతే ఫైనల్ చేసి తెచ్చుకుంటామో అది ఇంకా మనం ఫైనల్ అనుకొని తెచ్చుకోవాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి అంత రెస్పాన్స్ ఉండదు. ప్రతి చోట కూడా మనం అలా చూసుకోవాలండి. రొమ్ములు 4 రొమ్ముల్లో కరెక్ట్గా దారులు అన్నీ చక్కగా వస్తున్నాయా లేదా. గేదెలు మాత్రం మనం 1-2 సార్లు చూసుకుని ఎక్కడి నుంచైనా సరే తెచ్చుకోవాలండి. అప్పుడే మనకి మంచి గేదెలు మంచి పాడి గేదెలు మనం తెచ్చుకోగలమండి. చక్కగా ఇట్లాగా 3 పూటలు చూసుకొని యావరేజ్గా ఎన్ని పాలు అవుతున్నాయో చూసుకొని మనం సెలక్షన్ కూడా మంచి గేదెలను సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే అంత దూరం నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి మంచివి తెచ్చుకుంటే మనకి మన దగ్గర ఒక 4-5 సంవత్సరాలు అంటే రెండో ఈత తెచ్చుకుంటే మన డైరీ ఫామ్లో ఒక 4-5 డెలివరీస్ వరకు అది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. తర్వాత మనం లోడ్లోకి వెళ్ళేటప్పుడు గేదెల సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాటికి దారిలో మనం దానా అవన్నీ కూడా మనం ఒక చోటే మనం తయారు చేసుకోవాలి. అంటే అంతా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని బ్యాగ్స్లో మనం వాటిని స్టోర్ చేసేసుకొని లోడ్ చేసుకొని బయలుదేరటమేనండి. మనం ఆ రోజున ఈసారి నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం చూసి జాగ్రత్తగా మాట్లాడుకుంటే తక్కువ రేట్లోనే వస్తాయండి. కొంతమంది 1,50,000 1,60,000 అలా అడుగుతుంటారు. అక్కడ దగ్గరలో ఒక గుర్రాల ఫామ్ ఉందండి. మనకి హార్సెస్ అంటే ఇంట్రెస్ట్ అని వెళ్ళాను చూడటానికి. సో వీళ్ళు ఓన్లీ కంప్లీట్గా వీటిని థరో బ్రీడ్ అంటామండి. ఇంగ్లీష్ గుర్రాలని కూడా అంటారు. వీటిని వాళ్ళు బ్రీడింగ్ పర్పస్ సంతాన ఉత్పత్తి కోసం ఫామ్ పెట్టారండి. నాకు బాగా నచ్చినాయి ఇది చాలా బాగా నచ్చిందండి నాకు. తెద్దామని అడిగాము, వాళ్ళు సేల్ చేయమన్నారు. కాసేపు అక్కడే వాటితో స్పెండ్ చేసాము. అలాగే మేకలు కూడా తెద్దాం అనుకున్నాము. ఇవి మంచి బ్రీడ్ అండి. అంటే ఇది మన దగ్గర దొరకవు ఈ బ్రీడ్ ఇటు సైడ్ మనకి ఆంధ్రాలో. తెద్దాం అనుకున్నాం కానీ లారీలో వేయటానికి ఖాళీ లేక తీసుకోలేదండి. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక మేక వేరే బ్రీడ్ కంపల్సరీ మన దగ్గర ఇప్పుడు బెంగాల్ బ్రీడ్ ఉంది, ఇంకో బ్రీడ్ తీసుకుంటామండి. ఇక నైట్ టైము లారీ లోడ్ అయ్యి బయలుదేరిందండి.
ఎవరికన్నా గేదెలు కావాలన్నా కూడా మనం కమిషన్ బేసిస్ మీద హర్యానా వెళ్ళి అక్కడ వాళ్ళకి వీడియోలు ఫోటోలు పెట్టి వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం గేదెలు అయితే తీసుకురావడం జరుగుతుందండి. మన దగ్గర అయితే సేల్స్ అయితే ఏమి ఉండవండి. లారీ వాళ్ళు కూడా అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొస్తారండి. కంపల్సరీ మనం లేబర్ని పెట్టుకోవాలండి. లేబర్ని పెట్టుకుంటే వాళ్ళు దూడలకి పాలు తీయటాలు, ఎక్కిటాలు, దిగటాలు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే కొత్తగా వస్తారు, వాళ్ళు అంత మెయింటెనెన్స్ చేయరు. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరాభిమానులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉందండి, 12 నిమిషాలు 30 సెకండ్లు వచ్చింది. మీలో ఎవరికైనా గేదెలు కావాలన్నా కూడా మనం కమిషన్ బేస్ మీద ఇప్పించడం జరుగుతుందండి. సీజన్ బట్టి రేట్లు మారుతాయండి. సో ఏ సీజన్లో మనం వెళ్తున్నామో చూసుకుంటే ఆ సీజన్ బట్టి రేట్లు అనేది కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. ఒక 5,000 10,000 మారుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. మీ ఆదరాభిమానులు